ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రాజెక్టుల అనుమతుల విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయి వినతి పత్రాలు ఇచ్చారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు పాలమూరు, రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు వాటి నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రాజెక్టుల అంశాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపెంపు తెలంగాణకు అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని సీఆర్ పాటిల్ ను సీఎం కోరారు. దీనిపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి దాన్ని జలశక్తి శాఖ పరిశీలనకు పంపిన విషయాన్ని పాటిల్ వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించగా ఆ లేఖ అందిందని ఆయన అంగీకరించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. బ్యారేజీ నిర్మాణాన్ని 152 మీటర్ల ఎత్తు వరకు పెంచితే తలెత్తే ప్రభావాలపై పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసిందని, 148, 152 మీటర్ల ఎత్తున నిర్మించినా ముంపులో పెద్దగా తేడా లేదని స్పష్టమైందని తెలిపారు. ముంపునకు గురయ్యే భూభాగంలో 50% నదీ గర్భంలోనే ఉంటుందని, 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావలసినంత నీరు సరఫరా చెయ్యలేమని తెలిపారు. అందువల్ల 150 నుంచి 152 మీటర్ల ఎత్తున నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని, దీనిపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పూర్తిగా వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి వసతి ఏర్పడుతుందని సీఎం వివరించారు. ఇందుకు సీఆర్ పాటిల్ స్పందిస్తూ దీనిపై మొదట కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. తర్వాత ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు, రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై 36,437 కోట్లు, డిండిపై 3,187 కోట్లు, సీతమ్మసాగర్పై 1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై 1,350 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయి అంచనా వ్యయం పెరుగుతోందని సీఎం చెప్పారు.